టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను అందించిన స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇప్పుడు మరొకసారి దసరా బుల్లోడు అనే టైటిల్ తో రాబోతున్నాడు. రీసెంట్ గా అనిల్ రావుపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్న మూవీతో మన ముందుకు వచ్చారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం వెంకీ తర్వాత సినిమా ఎవరితో చేస్తాడని సినీ ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సామాజ వర్గమున రచయితల్లో ఒకరైన నందు రాసిన ఓ కథ వెంకటేష్ కు బాగా నచ్చిందట. ఇది మంచి కామెడీ బెస్ట్ గానే ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. అయితే నందుకు పెద్దగా అనుభవం లేదు కాబట్టి ఆయన నుంచి కేవలం కథ మాత్రమే తీసుకున్నాడట వెంకీ. ప్రస్తుతం డైరెక్టర్లను వెతికే పనిలో పడ్డాడట. ఇందులో భాగంగానే హరీష్ శంకర్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే వీరిద్దరు కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఎలాగైనా సరే సంక్రాంతికి వస్తున్నాం హిట్ ను కొనసాగాలని భావిస్తున్న వెంకటేష్ మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే పదుల సంఖ్యలో కథలు విన్నాడట. అయినా కూడా ఏదీ నచ్చలేదట. ఫైనల్ గా సామాజ వర్గమున రచయితల్లో ఒకరైన నందు అనే రచయిత రాసిన కామెడీ బెస్ట్ కథ ఆయనకు నచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే నందుకు అనుభవం తక్కువ కావడంతో కేవలం కథను మాత్రమే తీసుకొని దర్శకుడుగా హరీష్ శంకర్ ను ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. చివరగా హరీష్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినప్పటికీ హరీష్ టేకింగ్ మీద వెంకటేష్ గట్టి నమ్మకంతో ఉన్నాడట. హరీష్ శంకర్ కు మంచి కథ దొరికితే సినిమాను అద్భుతంగా తీయగల సామర్థ్యం ఉంది. గతంలో గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ సినిమాలతో అదరగొట్టాడు హరీష్. ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్స్ పై ఉంది. కానీ పవన్ డేట్స్ అడ్జస్ట్ కాలేకపోవడంతో ఉస్తాద్ కు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో వెంకటేష్ తో సినిమా తీయాలని హరీష్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారికంగా ప్రకటన వస్తుందని టాక్. రీమేక్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హరీష్ శంకర్ వెంకటేష్ తో స్ట్రైట్ సినిమాతో హిట్ కొడతాడా అనే చర్చ జరుగుతుంది. కానీ హరీష్ సినిమాలో హీరో ఎలివేషన్ సీన్స్, పవర్ఫుల్ డైలాగులు మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ తో నిండి ఉంటాయి. మరి వెంకీతో సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.